పరిశుద్ధుడా, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవా, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివాసమును చేసి మా గొప్ప దేవా, అల్ఫయు ఓ మేఘవయు ఆదియును అంతమున ఉన్న దేవా, మొదటి వాడువు కడపటి వాడువు, ఇదిగో మృతుడినైతని కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాని సెలవిచ్చిన దేవా, నీకెంత వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మా తండ్రి, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామములు హెచ్చించబడుచున్న దేవా, ఆరాధించబడుచున్న దేవా, పూజింపబడుచున్న దేవా, పొగడబడుచున్న దేవా, గణపరచబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా, మా తండ్రి కీర్తింపబడుతున్న దేవా, పాటల ద్వారా పొగడబడుతున్న దేవా, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకొని నాయన. లోకములో పాపములో, అంధకారములో, చీకటిలో, దుర్మార్గతలో, దుష్టత్వంలో జీవిస్తున్న మా బ్రతికెరిగిన దేవా, మేము నశించిన నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి అనుగ్రహించినావు. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చిందించిన ఆ రక్తము ద్వారా నా పాపము మా పాపమును కడిగి నన్ను మమ్మలను పరిశుద్ధపరిచి జీవం కలిగిన దేవుని యొక్క కర్మేలు సంగముగా మీరు చేసినందులకే మీకు ఎంత వందనములు స్తోత్రములు చెల్లించుకొని చూంటున్నాము నాయన. తన మా దేవ దైవజనుడు భక్షింగంకుల ద్వారా మీరు మాకు అనుగ్రహించబడిన అద్భుతమైన ప్రత్యక్షత దర్శనమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. అపోస్తల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక కలిగి ఉండే గొప్ప ఈ ధన్యతను, ఈ ప్రత్యక్షతను మాకు ఈ దర్శనమునిచ్చినందుకై వదనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము సంఘ ప్రార్థన ప్రభ రావలసిన బిడ్డలందరినీ సకాలంలో నడిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. తన మా దేవ పాటలు, వాక్యము, ప్రార్థన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయండి నాయన. ఇసుకగా ప్రార్థించమన్నావు, నిత్యము ప్రార్థించమన్నావు, మెలకువగా ప్రార్థించమన్నావు, పట్టువదలక ప్రార్థించమన్నావు. తన మా దేవ గోజాడమన్నావు, మా తన మా దేవ మొరపెట్టమన్నావు, మా తన ప్రభ కొనియాడమని చెప్పావు. మా తన మా దేవ మనైనా ఎన్నో విధాలుగా ప్రార్థన కొరకే మీరు మా దృష్టికి తెచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మా తన మా దేవ కనికరించి దయ చూపండి. ఇలాగన మేమందరము కూడి రావడం ద్వారా మా వ్యక్తిగత కుటుంబ సంఘ అక్కర్ల అవసరతల నిమిత్తమై ప్రభా ప్రాణాత్మ దేహములో మీ యొక్క శిరసత్వం, మీ ఆధిపత్యం, మీ అధికారం కింద ఉంచుకొని దేవా మీరే ప్రభా మమ్మల్తో మాట్లాడుతున్నామని, నీ స్వరమును మాకు వినిపించమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. కరెంటును, వాతావరణమును, మైకును సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోనమని, ఏ ప్రాంతంలో ప్రభా ఈ దినము సంఘ ప్రార్థన కొరకు చేరుస్తున్నారో వారందరిని బట్టి స్తుతిస్తుంటున్నామనైనా. మీరే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు పొందుతూ రమ్మని తగ్గించుకొని దీనుల మీద రిక్తులమని పాసనదికి వస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసు ఆ ఘనమైన స్తుతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దా పాట సంఖ్య 597, పాత పాటల పుస్తకంలో 586. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. 597. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీ యుబాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీ యుబాపి, కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా.
దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము. దీనులమై మొర చేసి ఉన్నాము. చేసిన మేలను మరచి చేసి ఉన్నాము. నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయమునేమో. మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయమునేమో. దేవా నిలచి దీనులమై మొర పెట్టుచున్న లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ము నీ వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ము నీ వాక్యముచే. దేవా నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికుల. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికుల. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడినాడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడినాడువా. దేవా నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము. దీనులమై సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకై. దేవా దీనులమై మొర పెట్టుచున్నాము. దీనులమై మొర పెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము.
పాట సంఖ్య 556, పాత పాటల పుస్తకంలో 545. ఓ సర్వశక్తుడా నా సత్యదేవ్. క్షమించండి, 579, 568. కరుణించుము నా యేసువా. 579, 5. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం పాడుకుందాం. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు వాగ్దానకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషేధారాత్రి ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషేధారాత్రి ప్రియుడా. ప్రేమా పితానేదు నీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమ పితానేడు నీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియు. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగ నాది నా మనవి వినుమా. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగ నాది నా మనవి వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. శోధన నుండి రక్షించితివే సోదమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే సోదమలో భక్తుని. అబ్రహామానాడు విన్నవించిన ఎట్టి ఆది ప్రార్థన వినుమా. అబ్రహామానాడు విన్నవించిన ఎట్టి ఆది ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గు. కీర్తనలు ప్రార్థన కొరకై దేవుని వాక్యములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి మనము
వాక్యమును ధ్యానించుకొని ఆ విధముగా మనము ప్రార్థించుటకు ప్రభు మనకెంతైనా సహాయపడినట్లు ప్రభు మనతో మాట్లాడున్నట్లు కీర్తనలు 20 మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన 20 మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. చదవండి. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. చదవండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు దేవా. వాక్యం చదివింటుండగా వాక్యము ధ్యానము కొరకే నాతో మాతో మాట్లాడండి. ప్రార్థన నిమిత్తము నీ వాక్యముతో మాట్లాడితే మేము ఆధారం చేసుకొని ప్రార్థించుటకు మాకెంతో సహాయపడుతుంది. కాబట్టి దేవాను మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారిని నడిపించమని, కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ నీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తూ నీ పునరుద్ధానపు యొక్క శక్తిని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ గాక 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 అనేది 5 పర్యాయములు మనము చూస్తాం. అంటే ఎక్కువగా ఉన్నాయి కానీ అయితే 6 పర్యాయాలు మనం చూస్తాం. మనం చదువుకున్న భాగంలో ఈ అధ్యాయం అంతటికి కలిసి దాదాపు 6 పర్యాయములు ఘాక ఘాక అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ 21 వచనంలో ఒక మాట ఉంది, ఆపత్కాలమందు. అంటే మనకు ఒక ఆపద సంభవించినప్పుడు ఆ ఆపదలో ప్రభుకు ఎలాగున మనము ప్రార్థన చేయాలా అనేది ఇక్కడ మనం చూస్తాం. చూడండి, మొదటి వచనంలో ఏమంటాడంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. రెండవది, నిన్ను ఉద్ధరించునుగాక. మూడవది, నీకు సహాయము చేయునుగాక. నాలుగవది, నిన్ను ఆదుకొనుగాక. ఐదవది, జ్ఞాపకము చేసుకొనుగాక. ఆరవది, అంగీకరించునుగాక. ఏడవది, సబలపరుచునుగాక. ఎనిమిదవది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆఖరి వచనం, రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ప్రవచితమైతే ప్రార్థన కొరకై కొన్ని సంగతులను మనం ధ్యానించుకుంటూ వద్దాం. మొదటిది, ఆపత్కాలమందు మనం ఏం చేయాలంటే యెహోవాకు ప్రార్థన చేయాలా. ఏదైనా మనకు ఒక ఆపద సంభవించిందంటే ఆ ఆపద నిమిత్తమై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. అందుకే అక్కడ రాయబడింది, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉత్తరం అంటే ఏం ఉత్తరము? జవాబు. అది ఉత్తరాలు అంటే ఏమన్నా మనం రాసి పోస్ట్లో వచ్చే ఉత్తరాలు కాదు. ఉత్తరం వేయడం అంటే, ఉత్తరం అంటే ఏంటి? జవాబు. అంటే మన ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబు ఇస్తాడు. సో మనకు కలిగిన ఆపదలలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు. దేవుడు ఎప్పుడెప్పుడు ఆయన మనకు జవాబిస్తాడు, ఉత్తరమిస్తాడు అని అంటే, మొదటిది, మనము ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తాడు. రండి,
91వ కీర్తన 15వ వచనం. 90 ఆ ఉమ్, ఆ చాలు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఏమిస్తానంటున్నాడు. కాబట్టి మొదటిది ఎవరికి ఉత్తరం ఇస్తాడు? మొర్రపెట్టేవారికి, ప్రార్థన చేసేవారికి. 91:15. కాబట్టి అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, మొరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, యెహోవా అను నేను నీకు ఉత్తరం ఇచ్చేవాడను. 41 యెషయా గ్రంథం 41:17. 41:17, 1:7. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు. ఆ ఆ యెహోవా అను నేను వారికి ఏమిస్తాడంట? ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి దేవుడు మనము మొరపెట్టినప్పుడు, ఒక వ్యక్తి దప్పికి నీళ్లు వెతికినట్లుగా అలాంటి ప్రార్థన మనము చేసినప్పుడు, అలాంటి దాహముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు, ఉత్తరం ఇచ్చేవాడుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అప్పుడు నీవు పిలవగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు దేవుడు. మొదటిది మొరపెడితే ఉత్తరం ఇస్తాడు. రెండవది నీళ్లు దప్పికైనట్లు మనము ప్రార్థన చేస్తే, అట్లా అడిగితే ఆయన ఉత్తరం ఇస్తాడు. మూడవది పిలవాల. ప్రార్థన అంటే ఏంది? పిలవడం, ప్రభుని అడగడం. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. 58:9. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఆ ఆ ఆ ఆ ఆ చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు అనేది మనము చూస్తే ఇక్కడ రాయబడింది 7, 8 వచనాలు. 7, 8 వచనాలు ఆ పెట్టాలా? తప్పింపకూడదు. ఆ ఆ ఆ ఆ ఆ అలాగున నీవు చేసిన ఎడల ఆ ఆ ఆ ఆ అప్పుడు నీవు పిలవగా. ఎప్పుడు? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహారం, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టాల. నీ రక్త సంబంధికి ముఖం త్రిప్పకూడదు. దిక్కుమాలిన బీదవాని ఇంట చేర్చుకోవాలా. వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇవ్వాలా. అదే నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. ఇలాగున చేసి ప్రార్థన చేస్తే అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, లేకుంటే జవాబిచ్చును. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది మొరపెట్టగా నేను నీకు జవాబు ఉత్తరం ఇస్తా. రెండవది నీళ్లు దప్పికి ఒక వ్యక్తి ఏ విధంగా దాహమని తను ఎంత తాహతపడతాడో, దప్పికొని అడుగుతాడో, అలాగనే మనము ప్రభును అడిగితే ఆయన ఉత్తరం ఇస్తాడు. మూడవది మనము పిలవగా ఆయన ఏమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. తర్వాత నీవు వేడుకొనగానే, అంటే ప్రార్థన. 65 యెషయా గ్రంథం 65:24. చూడండి, 65:24. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తా. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి దేవుని బిడ్డారా మనం ప్రార్థన చేస్తే, అందుకే 33:3 ఏంది కాదు, 33:3 అంటేనే రావాలా. సరే, నేను వాక్యం చెప్తా, 33:3 మీరు చెప్పండి.
నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎక్కడ? ఆ? ఇర్మియా. ఇర్మియా 33:3. 33:3 ఇర్మియా అంటేనే చెప్పేశారు. అది ప్రభుకు మనకున్న ప్రార్థన. చదవను ఆ మాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తాడు. కాబట్టి మొదటిది ఇక్కడ మనము చూసిన వాక్య భాగమును బట్టి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అనే మాటను బట్టి, ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంటే ప్రభు పాద సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వేడుకొన్నప్పుడు, పిలిచినప్పుడు, నీళ్లు ఒక వ్యక్తి దప్పిక ఏ విధంగా దాహమని అడుగుతాడో అట్లా అడిగినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి అలాంటి ప్రార్థన చేయాలా? అది మొదటిది. రెండవది, ఎవరికి ఉత్తరం ఇస్తాడు, ఏ పరిస్థితులలో ఉంటే ఉత్తరం ఇస్తాడు అంటే, రండి, ఆదికాండం 25, క్షమించండి 35, 2-3 వచనాలు. ఆదికాండం. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలుకి వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి చెప్పాను. చాలు. ఇది యాకోబు యొక్క జీవిత యాత్రలో తాను చేయగలుగుతున్న అద్భుతమైన ప్రార్థనకు జవాబు. ఏమంటున్నాడు ఇక్కడంటే, నా శ్రమలలో, చూడండి ఎంత అద్భుతమైన మాట, నా యొక్క శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు ఆయన? శ్రమ దినమున. ప్రభు నీకు ఉత్తరం ఇవ్వాలంటే, అంటే ప్రభు నీకు జవాబు ఇవ్వాలంటే, ప్రభు నీ ప్రార్థనలు వినాలంటే ఇక్కడ 4 సంగతులు ఉన్నాయి. మొదటిది ఏందో తెలుసా? అన్య దేవతలను పారవేసి. అన్య దేవతలను ఏం చేయాలంట? పారవేసి. అంటే విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావో, ప్రేమిస్తావో అదే విగ్రహం, అదే దేవత. దాన్ని ఏం చేయాలంట? పారవేసి. రెండోది, శుచిపరుచుకొని, అంటే పవిత్రపరచబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై అనేదంట. మూడవది, వస్త్రములను మార్చుకొని. ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, తెల్లని వస్త్రం, నీతి వస్త్రం, ఇవి మన జీవితంలో ధరించిన వారమై. నాలుగవది, బేతేలుకు, అనగా దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నీ శ్రమ దినమున నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. కాబట్టి ఇక్కడ బలిపీఠమును నేను కట్టేదనంటాడు. దేవుని బిడ్డలారా, బలిపీఠము ప్రార్థనకు గుర్తు, ఆరాధనకు గుర్తు, సమర్పణకు గుర్తు, సాక్ష్యమునకు గుర్తు. తర్వాత బలిపీఠము కృతజ్ఞతకు ఎంతో గుర్తుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీకు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. కాబట్టి రెండవది, ఎప్పుడు ఉత్తరమిస్తాడంటే శ్రమ దినమునను ప్రార్థన చేస్తే నీకు ఆయన ఉత్తరమిస్తాడు. చూడండి, మనము మొదటి సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, మొదటి అధ్యాయం 11వ వచనములో హన్నా కలిగిన శ్రమ, అక్కడ వెళ్ళి ఎంత ప్రార్థన చేస్తా ఉందో మనం చూద్దాం. 1:11, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి దేవుని బిడ్డలారా, హన్నా షిలోహ్ అనే దేవుని యొక్క సంఘానికి వెళ్ళింది, దేవుని మందిరానికి వెళ్ళింది, అన్నపానములు మానుకున్నది. తనకు కలిగే వేదన, తనకు కలిగిన శ్రమ, తనకు కలిగిన నింద, తనకు కలిగిన అవమానం, తనకున్న ఆఖర, తనకున్న అవసరత ఇక్కడ ఎరిగి ప్రార్థన చేస్తా ఉంది.
ఈనాడు మనం దేవుని సంఘానికి వస్తున్నాం. దేవుని మందిరంలో అక్కరేంది, దేవుని మందిరంలో అవసరత ఏంది, దేవుని మందిరంలో కొరత ఏంది, దేవుని మందిరంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఏముందో ఎరిగి ప్రార్థన చేసే అనుభవంలో అన్న లాంటి వారు కావాలనేది ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అన్న ఒక అక్కర ఎరిగింది. ఏమని? అయ్యా, నువ్వు నాకు ఒక్క కొడుకునిస్తే నేను నీకు ఇస్తా. ఈనాడు దేవుని సంఘంలో ఎంత అక్కరుందో, ఎంత అవసరత ఉందో ఎరుగుదువా? అన్న లాంటి ప్రార్థన మొక్కుబడి మన జీవితంలో ఉందా? ఆమె కలిగిన శ్రమ పిల్లలు లేనిదే. ఈనాడు నువ్వు ఆత్మీయంగా ఎంతమందిని కన్నావు? ఈనాడు ఆత్మీయంగా నువ్వు ఎంతమందిని ప్రభు మందిరంలోకి తీసుకొని వచ్చినావు? దేవుని మందిరంలో ఎంత అక్కర అవసరత ఉంది ఎరిగినావు? దేవుని పరిచర్య ఎంత అక్కర అవసరత ఉందో ఎరిగినావా? కాబట్టి అన్న ఎరిగి దేవుని మందిరానికి వెళ్ళి తనకు కలిగిన శ్రమను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అన్న ప్రార్థన దేవుడు విని అన్నాకు జవాబిచ్చాడు. అన్న అక్కరను తీర్చాడు. ఆనాడు హన్నాకు చేసిన దేవుడు ఈనాడు మనకు చేయడా? ఆనాడు యాకోబును నడిపించిన ప్రయాణంలో దేవుడు ఈనాడు మనల్ని నడిపించడా? ఆనాడు దావీదు శ్రమలలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించినప్పుడు ఈ దినాల్లో దేవుడు మనకి విడిపించడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి శ్రమలలో దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలలో దేవుడు మనల్ని రక్షిస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. శ్రమపడు వారిని నువ్వు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము శ్రమపడిన వారిని నీవు ఏం చేస్తావంటున్నాడు? రక్షిస్తావు. దావీదును శత్రువైన సౌలు ఎంతో వెంటాడుతున్నాడు. దావీదును చంపాలని వెంటాడుతున్నాడు. అయితే దావీదు ఎంతో శ్రమలలో వెళుతున్నాడు, దీనుడిగా వెళుతున్నాడు, తగ్గించుకొని వెళుతున్నాడు. సౌలు ఎంతో గర్వించేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, శ్రమపడు వారిని నీవు రక్షిస్తావు, గర్విష్ఠులను విరోధివై వారిని ఏం చేస్తావు? అణిచివేస్తావు. చూడండి, దేవుడు దావీదుని ఏం చేశాడు? రక్షించాడు. సౌలుని ఏం చేశాడు? అణిచివేశాడు. కాబట్టి ఈ రాత్రి మన యొక్క అంశం ఏంటంటే, శ్రమలలో ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దావీదు మహారాజు అన్నాడుగా, ఏమన్నాడు? ఎవరైనా నాకు ఇది మేలంటారా? శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను. బా, శ్రమ మేలంట. చూడండి, 119వ కీర్తన 71వ వచనం ఆ మాట దావీదు ఎంత అద్భుత రీతిగా పలుకుతున్నాడో చూడండి. లేదంటే ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తాం. 71. అది శ్రమ నొంది ఉండుట నాకు. ఎందుకు శ్రమ? నేను నీ కట్టడలను నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో నేను నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది. నేర్చుకునే దానికి శ్రమల ద్వారా తీసుకొని వెళుతాడు. ఆ శ్రమలు మన జీవితంలో ఎంతో మేలుగా మనము ఎరుగుతూ రావాలా. రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళక ముందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరం ఎప్పుడు ఇస్తాడు? ఉత్తరం మొదటిది ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, నీళ్లు దప్పికైనట్లు అడిగినట్లు అడగడం, దేవుని పిలిచినప్పుడు అప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆ రెండవది చెప్పండి, రెండవది ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? శ్రమలలో మొరపెట్టినప్పుడు, లేకుంటే శ్రమలలో ప్రార్థించినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుకే దావీదు హన్న శ్రమలలో మొరపెట్టింది. దావీదు శ్రమలలో మొరపెట్టాడు, రక్షించాడు. తర్వాత శ్రమ నొందుట నాకు మేలు, ఎందుకు నీ కట్టడలను నేర్చుకున్నట్లు. ఇంకేమంటాడు? 119వ కీర్తన 153. త్వరగా 153. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన శ్రమలలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మన శ్రమలలో దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన శ్రమలలో ఏ అక్కర్లో ఉన్నామో ఆ శ్రమలను తీరుస్తాడు. కాబట్టి రాత్రి ప్రార్థనకి వెళ్ళక ముందు మొదటిది ప్రార్థన చేసే వారికి ఉత్తరం ఇస్తాడు. రెండవది శ్రమలలో కృంగక ధైర్యంతో, విశ్వాసముతో, నిరీక్షణతో మన జీవితంలో ప్రార్థన చేస్తే మన శ్రమలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన మన అక్కరను తీర్చేవాడుగా ఉన్నాడు, మన అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యంలో అయింది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా
చేతగాని వాడవగదువు అంటాడు. రండి సామెతలు 24, సామెతలు 24, సామెతలు 24:10 చదవండి. శ్రమ దినమును నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువో. చాలు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల ఏమవుతావంట? చేతగాని వాడవగుతావు. కాబట్టి శ్రమలలో, ఆపత్కాలములలో, నిందలలో, అవమానములలో, ఉపద్రవములలో, తుఫానులలో, అలలలో, అనేకమైన పరిస్థితులలో నేను దేవుని ఏం చేయాలా? చెప్పండి. ప్రార్థన చేయాలా. అప్పుడు ఆయన మనకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? ఆయనకు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఉత్తరం ఇస్తాడు. రెండవది ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? శ్రమలలో మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఉత్తరం ఇస్తాడు. మూడో మాట చూసుకొని ముగించుకుందాం రండి. కీర్తన 69, కీర్తన 69, 17వ వచనం. 69, 17. నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడో? ఇబ్బందులలో. చెప్పండి, ఎప్పుడు? ఇబ్బందులలో. అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు వస్తాయి. ప్రభా, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు లేకుంటే ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది. దేవా, నేను ఇబ్బందిలో నీకు మొరపెడుతున్నా, నాకు ఉత్తరం ఇమ్ము, ఉత్తరం ఇమ్ము. నీకు వచ్చిన ఇబ్బంది దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. దేవునికి తెలియదా? తెలుసు. అయితే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఏం చెప్పండి? ప్రార్థన చేయాలా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఇబ్బందులు పడిన వారి మీద ఉంటుంది. విలాప వాక్యములో, ఇర్మియా పక్కలోనే ఉంటుంది. విలాప వాక్యములు 1, మొదటి అధ్యాయం 20 వచనం. యెహోవా దృష్టి ఉంచుము, నాకు ఇబ్బంది కలిగను, నా అంతరంగము శోభిల్లుచున్నది, కొట్టుకొనుచున్నది. వ్యాధులు ఉన్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని చాలు. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఇది ప్రార్థన ఎంత అద్భుత రీతిగా ఉందో. ప్రభా, నాకు ఇబ్బంది ఉంది, నన్ను దృష్టించు. ప్రభా, నాకు ఆపద ఉంది, నన్ను దృష్టించు. ప్రభా, నాకు శ్రమ ఉంది, నన్ను దృష్టించు. ప్రభా, నాకు అక్కర ఉంది, నన్ను దృష్టించు. ప్రభా, నా మీద ఒకసారి దృష్టి చూపు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఇబ్బందులలో ఆయన మనలను, ఆయన కొన్నిసార్లు మనకు దేవుడి ఇబ్బందులను, పరిస్థితులను చెప్పండి తీసుకొని వస్తాడు. వాక్యంలో ఉంది చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఎట్లా మనల్ని ఇబ్బంది పెడతాడంట? 48:10 చదవండి. నేను నిన్ను పుటమి వేసి తిని, 48:10 వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బందులు వస్తాయి, పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి. అలాంటి ఇబ్బందులలో ప్రభు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను మొరపెట్టే వారంగా, ప్రార్థన చేసే వారంగా ఉండాలా. ఇబ్బందులు వస్తానే, శ్రమలు వస్తానే ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో దేవుని మీద అలుగుతాం, దేవుని సన్నిధికి వెళ్ళాం, ప్రార్థన చేసుకోం. ప్రియ సహోదరుడా, సహోదరి, అది కాదు. చూడండి, తప్పిపోయిన కుమారుడు, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం 14వ వచనంలోకి మనం వెళితే, వాడు తనకొచ్చే ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేత అంత ఆస్తిని నాశనం చేసుకున్నాడు. వానికి ఇబ్బంది కలగగా, చదవని అన్నమాట, లూకా 15:14. త్వరగా లూకా 15:14. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. వాడి ఇబ్బంది పడసాగి చాలు, వానికి ఇబ్బంది వచ్చింది. ఆడిపోయినాడు, పందులకు ఆడిపోయినాడు. ఒక యజమాని దగ్గర పోతే, అయ్యా నాకు ఇబ్బంది వచ్చిందంటే వాడు ఏం చేసినాడు? ఆ ఇబ్బందిని తీర్చినాడా?
పందులకు పోయి కాయిపోయినాడు. పందులకు పోయి కాగితే ఆకలి అవుతుంది. పోయి ఆ పందులు తినే పొట్టు తినేదాన్ని కూడా పోతే ఆ పందులు కూడా వాటిని తిననీలే. తిరిగి వాడు ఎక్కడికి వచ్చినాడు? తండ్రి ఎదుగు. అంటే ఇబ్బందులలో ప్రభు దగ్గరికి రావాలా, శ్రమలలో ప్రభు దగ్గరికి రావాలా, తండ్రి ఎద్దుకు రావాలా, నీ ఆపదలలో ప్రభు దగ్గరికి రావాలా, నీ అక్కర్లలో, నీ అవసరతలలో, ప్రతి విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, సంఘ విషయంలో, పిల్లల విషయంలో, అక్కర్ల విషయంలో, అవసరత విషయంలో, ప్రతి విషయంలో తండ్రి ఎద్దుకు వస్తే తండ్రి యొద్ద ఏ ఇబ్బంది ఉండదు. ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఇబ్బందులలో మనము ఎట్లుండాలంటే తండ్రి యొద్దకు వచ్చి ప్రార్థించే వారంగా ఉండాలా, తండ్రికి చెప్పుకునే వారంగా ఉండాలా. ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఆఖరికి ఒక మాట చూడండి ఇబ్బందిని గురించి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి నాయనా. 2 కొరింథీ 6:4-5. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరలోను, ప్రయాసములలోను, జాగరులలోను, ఉపవాసములలోను. ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి, సేవకులకు, విశ్వాసులకు, దేవుని సంఘానికి. ఇలాంటి పరిస్థితులలో ఏముండాలా? ఓర్పు ఉండాలా. అది ఏ పరిస్థితి వచ్చినా మన జీవితంలో ఓర్పు కలిగిన వారంగా మన జీవితంలో ఉండాలనేది ఇక్కడ ప్రభు మనకెంతో నేర్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఈ 3 సంగతులను గుర్తుపెట్టుకుందాం. ప్రభు మనకు ఉత్తరం ఇవ్వాలంటే, ప్రభు మనకు జవాబు ఇవ్వాలంటే, ప్రభు మన అక్కర్లు తీర్చాలంటే నెంబర్ 1 ఏం చేయాలా? మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. రెండవది చెప్పండి. రెండవది శ్రమలలో. ఎప్పుడో చెప్పండి, ఎక్కడ? శ్రమలలో ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా. హన్న శ్రమలలో ప్రార్థించి, దావీదు శ్రమలలో ప్రార్థించాడు. వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు, వారి శ్రమలను తీర్చినాడు. కాబట్టి శ్రమలలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. మూడవది ఎప్పుడో? ఇబ్బందులలో. చెప్పండి, దేంట్లో? ఏ ఇబ్బందులైనా రాని, ఏ శ్రమలైనా రాని, ఏ ఉపద్రవములైనా రాని, ఏ పరిస్థితులైనా, ఏ ఉపవాసాలు రాని, ఎన్ని పరిస్థితులైనా రాని, ఓర్పుతో మనం ఉండాలా. అయ్యా ఇబ్బందులో నేను నీ చెంతకు వస్తున్నా. తప్పిపోయిన కుమారుడు ప్రభు చెంతకు వచ్చాడు, తండ్రి చెంతకు వచ్చాడు. తిరిగి పందుల దగ్గరికి వెళ్ళాడు, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. ఏం కాలే, మన ఇబ్బందులు తీర్చబల్లా, తండ్రి యొద్దకే ఇచ్చాడు. ఈ 3 గుర్తుపెట్టుకో. నేను కూడా ప్రభా ఆపత్కాలం ముందు నీకు మొరపెడతా, శ్రమలలో నీకు మొరపెడతా, ఇబ్బందులలో నీకు మొరపెడతా, ప్రార్థన చేస్తా. ఇదిగో నేను నీ చెంతకు వస్తా అని ఈ రాత్రి అట్లు మనం ప్రార్థించున్నట్లు ప్రభు మనకెంతైనా సహాయపడును గాక. మన ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబును, ఉత్తరమును ఇచ్చును గాక. ప్రార్థనలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థనలోకి వెళ్ళక ముందు ప్రాముఖ్యమైన సంగతులను మీ మధ్యకు తీసుకురాబడుతున్నాయి. దయచేసి మీరు భారంగా ప్రార్థన చేయాలా. మొట్టమొదటిగా